నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో నవోదయ విద్యా సంస్థల్లో అడ్మిషన్స్ కోసమైతే కొత్తగా నోటిఫికేషన్ వచ్చింది. దీని గురించిన వివరాలనైతే మనం పూర్తిగా తెలుసుకుందాం. 2025, 26 సంవత్సరానికి సంబంధించి అయితే నవోదయ స్కూల్స్‌లో అడ్మిషన్స్ కోసమైతే ఒక నోటిఫికేషన్ అయితే ప్రభుత్వం రిలీజ్ చేసిందండి. ఈ వివరాల్లోకి వెళ్ళబోయే ముందుగా మనమైతే నవోదయ స్కూల్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము. ఈ యొక్క నవోదయ స్కూల్స్ అనేటటువంటివి కేంద్ర ప్రభుత్వ అధీనంలో మాత్రమే ఉంటాయండి. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నవోదయ స్కూల్స్‌కి అయితే ఎటువంటి సంబంధం అయితే ఏమి లేదు. అయితే ఈ యొక్క నవోదయ స్కూల్ అనేది ప్రతి ఒక్క జిల్లాలో అయితే ఒక స్కూల్ అయితే ఉంటుంది. మనం ఉన్నటువంటి జిల్లా అనేటటువంటిది వెనుకబడిన జిల్లాగా అయినట్లయితే ఆ యొక్క జిల్లాలో 2 స్కూల్స్ ఉండేదానికి కూడా అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మాక్సిమం అయితే ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క స్కూల్ మాత్రమే ఉంటుంది. అయితే ఈ యొక్క నవోదయ స్కూల్స్‌లో ఎడ్యుకేషన్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటుంది అనేటటువంటి వివరాలను గాని మనం చూసినట్లయితే, ఈ యొక్క స్కూల్స్‌లో 6వ తరగతి నుండి ఇంటర్మీడియేట్ వరకు అయితే మనకు అడ్మిషన్స్ అయితే ఉంటాయి. లోయర్ క్లాసెస్‌లో ఉండవా అన్నట్లయితే బిలో 6థ్ క్లాస్‌కు ఈ యొక్క నవోదయ స్కూల్స్‌లో లోయర్ క్లాస్‌కి అయితే అడ్మిషన్స్ అయితే ఉండవు. 6థ్ క్లాస్ నుండి ఇంటర్మీడియేట్ వరకు మాత్రమే ఉంటాయి. అదేవిధంగా ఈ నవోదయ స్కూల్‌లో ఎన్ని అడ్మిషన్స్ ఉంటాయి అనేది మనం గాని చూసినట్లయితే ఇక్కడ అడ్మిషన్ అనేది 6థ్ క్లాస్‌కి ఇస్తారండి. ఈ స్కూల్స్‌లో అయితే మనకి 80 సీట్లు మాత్రమే ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 80 సీట్లని వాళ్ళు ఏ విధంగా ఫిల్ చేస్తారయ్యా అన్నట్లయితే, దీనికోసం అంటూ ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు. ఈ టెస్ట్‌లో పాస్ అయిన వాళ్ళలో నుంచి 80% సీట్స్ అయితే మనకి రూరల్ పల్లె ప్రాంతాల నుండి అంటే వెనుకబడిన ప్రాంతాలు, పల్లెటూర్లలో చదువుకొని వచ్చేటటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళ ద్వారా అయితే 80% సీట్స్‌ని పూర్తి చేస్తారు. రిమైనింగ్ మిగిలినటువంటి 20% సీట్లనేవి అర్బన్ ప్రాంతాల నుండి వచ్చినటువంటి విద్యార్థుల ద్వారా అయితే పూర్తి చేస్తారండి. ఇవి అర్బన్ ప్రాంతాలంటే ఏంటి? టౌన్ అంటే సిటీస్‌లో గానీ, పట్టణాల్లో చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని మొత్తాన్ని అర్బన్ ప్రాంతాల నుంచి వచ్చిన వారిగా అయితే ప్రభుత్వం పరిగణిస్తుంది. ఈ విధంగా అయితే సీట్లను ఫిల్ చేస్తారు. అయితే విద్యార్థి అర్బన్ ప్రాంతమా? లేదంటే రూరల్ ప్రాంతమా? అనేది వీళ్ళు ఎలా నిర్ణయిస్తారు అన్నట్లయితే, ఈ యొక్క అడ్మిషన్ టైంలో మనం వచ్చేసి తల్లి, తండ్రి యొక్క అడ్రెస్ ప్రూఫ్ డీటెయిల్స్ అయితే వాళ్ళకి ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా విద్యార్థి 3, 4 అండ్ 5థ్ క్లాసెస్ అనేవి అర్బన్ ఏరియాస్‌లో చదివితే మాత్రమే వాళ్ళు అర్బన్ కోటా కింద సీట్ తీసుకోవడానికి అర్హులు. అదే విద్యార్థి 3, 4, 5థ్ క్లాస్ అనేది రూరల్ ఏరియాలో చదివితే వాళ్ళొచ్చేసి రూరల్ కోటాలో సీట్ తీసుకోవడానికైతే అర్హులు. ఇక్కడ రూరల్ ప్రాంతంలో అంటే పల్లె ప్రాంతంలో చదివినటువంటి విద్యార్థులు ఆ యొక్క 80% సీట్లకు మాత్రమే వాళ్ళు అర్హులా? లేదంటే రిమైనింగ్ 20 అర్బన్ కోటాలో కూడా సీట్లు తీసుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని గాని చూసినట్లయితే, రూరల్ ప్రాంతంలో చదివినటువంటి విద్యార్థులు, పల్లె ప్రాంతాల్లో ఎవరైతే విద్యార్థులు చదువుతారో వాళ్ళు అర్బన్ కోటాలో ఉన్నటువంటి సీట్లను కూడా పొందవచ్చు. కానీ అర్బన్ కోటాలో ఉన్నటువంటి అంటే పల్లె సిటీస్‌లో చదివినటువంటి అర్బన్ ప్రాంతాల్లో ఉండేటటువంటి విద్యార్థులు ఈ యొక్క రూరల్ కోటాలో సీట్లకైతే అనర్హులు. మనం రూరల్ కోటాలో సీట్ గాని సంపాదించాలి అన్నట్లయితే 3, 4 అండ్ 5థ్ క్లాస్ అయితే మనం ఈ రూరల్ విలేజెస్‌లో ఉండేటటువంటి ఏదైనా ఒక పాఠశాలలో అయితే మనం అడ్మిషన్ చదవవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క జవహర్ నవోదయ విద్యాలయ స్కూల్స్‌కి సంబంధించి ఫీజు డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయనేటటువంటిది అయితే మనం చూద్దాం. ఇక్కడైతే ఎటువంటి ఫీజు అనేటటువంటిది కట్టవలసిన అవసరం లేదండి. జీరో ఎటువంటి ఫీజు అవసరం లేదు. అదే విధంగా వాళ్ళ అకామిడేషన్ కూడా మొత్తం ప్రభుత్వమే చూసుకుంటుంది. అంటే అకామిడేషన్ అంటే హాస్టల్‌కి సంబంధించి వాళ్ళకి విద్య అంటే వాళ్ళకి ఫుడ్డు ఇలాంటివన్నీ అకామిడేషన్ ప్రభుత్వమే కల్పిస్తుంది. అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి బుక్స్‌ని కూడా ప్రభుత్వమే సప్లై చేస్తుంది. అదేవిధంగా వాళ్ళకి స్కూల్ యూనిఫార్మ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఫ్రీనే అండి. అయితే మనకిక్కడ కొంతమంది ఏమంటారంటే సైనిక్ స్కూల్స్ బెటరా? నవోదయ స్కూల్స్ బెటరా? అనేటటువంటి విషయాలనైతే చెప్తారండి. ఇక్కడంటే మనం రెండిటిని కంపారిజన్ చేయలేమండి. ఏ విధంగా అన్నట్లయితే ఈ యొక్క జవహర్ నవోదయ విద్యాలయ స్కూల్స్ అనేటటువంటివి ఏంటి అంటే, కానీ రూరల్‌లో ఉండేటటువంటి పిల్లల్లో ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్కూల్స్‌నైతే ప్రవేశపెట్టారు. అందుకే ఈ స్కూల్స్‌లో కూడా వాళ్ళకే ఎక్కువ శాతం సీట్లనైతే కేటాయించారు. మనకి జవహర్ నవోదయ విద్యాలయ స్కూల్స్‌లో వచ్చి మనం జీరో ఫీ అండి. మనం ఎటువంటి ఫీజు అనేది చెల్లించవలసిన అవసరం లేదు. అదే సైనిక్ స్కూల్స్‌లో గాని అయినట్లయితే సంవత్సరానికి మనం రూ. 1,70,000 వరకు ఫీజు చెల్లించవలసి ఉంటుందండి. డబ్బులు కడుతున్నాం గదండీ! ఆ వేరియేషన్ అయితే ఉంటుంది. కానీ అయితే ఈ యొక్క జవహర్ నవోదయ విద్యాలయ స్కూల్స్‌లో అయితే మీకు ఎడ్యుకేషన్ అయితే మంచిగా ఇస్తారు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి కో ఎడ్యుకేషన్ ఉంటుంది.
అదేవిధంగా ఇక్కడ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే చెప్తారు. ఇక్కడ సీబీఎస్ఈ సిలబస్ మాత్రమే ఉంటుందండి. అయితే ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఎవరు అర్హులు? ఎవరు 6వ తరగతిలో అడ్మిషన్ కోసం అప్లై చేయొచ్చు అన్నటువంటి వివరాలను గాని మనం గాని చూసినట్లయితే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్ ఎవరైతే రూరల్ స్కూల్స్‌లో చదువుతారో వాళ్ళు రూరల్ కింద అప్లై చేయొచ్చు. ఎవరైతే అర్బన్‌లో చదువుతారో వారైతే అర్బన్‌లో అప్లై చేయొచ్చండి. ఇప్పుడు 2024, 25వ విద్యా సంవత్సరానికి గాను ఎవరైతే 5వ తరగతి చదివేటటువంటి విద్యార్థులున్నారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ పెట్టడానికి అర్హులండి. ప్రస్తుతం 6వ తరగతి చదివేటటువంటి విద్యార్థులు దీనికి అనర్హులు. అదేవిధంగా ప్రస్తుతం ఎవరైతే 4వ తరగతి చదువుతూ ఉన్నారో వాళ్ళు కూడా అనర్హులు. ప్రస్తుతం 24, 25లో ప్రెజెంట్ ఇప్పుడు ఎవరైతే 5వ తరగతి చదువుతూ ఉన్నారో వాళ్ళు మాత్రమే అర్హులు. మనం లేట్ చేయకుండా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఒకసారి చూద్దామండి. మనకైతే నోటిఫికేషన్ ఈ విధంగా ఇచ్చారు. జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2025 అని చెప్పి లాస్ట్ డేట్ టు అప్లై. మనం ఈ యొక్క అప్లికేషన్‌ని పెట్టుకోవడానికైతే లాస్ట్ డేటు 16వ తేదీ. మనం దీనిలో కొన్ని మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అవైతే మనం చూద్దాం. మనం చూసినట్లయితే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 13+2 అంటే మనకి 15 జవహర్ నవోదయ విద్యాలయ స్కూల్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా మన మరొక రాష్ట్రం తెలంగాణ గురించి కూడా చూద్దాం. తెలంగాణ గాని చూసినట్లయితే మనకి 9 నవోదయ స్కూల్స్ ఉన్నాయండి. ఇక్కడ ప్రతి ఒక్క స్కూల్‌లో కూడా 80 సీట్స్ అయితే ఉంటాయి. చూద్దాం. అంటే ఇక్కడ మనకి ప్రతి ఒక్క స్కూల్‌కి మాక్సిమం 80 స్టూడెంట్స్‌కి అయితే అడ్మిషన్ ఉంటుంది. ప్రతి విద్యాలయ సెంటర్‌లో. అదేవిధంగా వీరి యొక్క సెలక్షన్ ప్రాసెస్ కోసం అయితే మేము ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెడతామన్నట్లయితే వీళ్ళు ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నారు. అదేవిధంగా గాని చూసినట్లయితే మనం ఇక్కడ గాని వచ్చినట్లయితే సెలక్షన్ టెస్ట్ ఆర్ అడ్మిషన్ టెస్ట్ టు క్లాస్ 6థ్ జేఎన్‌వీస్ ఫర్ ద అకాడమిక్ సెషన్ 25, 26 అండి. 2025, 26వ సంవత్సరంలో ఎవరైతే 6వ తరగతిలో చేరవలసినటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళకైతే సెలక్షన్ టెస్ట్ పెడతారండి. అంటే మనకు దేశవ్యాప్తంగా ఈ నవోదయ స్కూల్స్ ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేటటువంటిది 2 ఫేజెస్‌లో పెడుతున్నారండి. ఇక్కడొచ్చేసి 12th ఏప్రిల్ 2025 at 11:30 AM. ఏప్రిల్ 2025వ సంవత్సరం 12వ తేదీన ఉదయం 11:30 గంటలకైతే మనకు నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఈ స్టేట్స్‌కి అయితే ఇక్కడ ఎగ్జామ్ పెడతారండి. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలు గాని చూసినట్లయితే మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాలు కంటే మన సౌత్ స్టేట్స్‌కి సంబంధించి శనివారం 18వ తేదీ జనవరి 2025వ సంవత్సరం ఉదయం 11:30 ఈ యొక్క టెస్ట్‌ని అయితే పెడతారండి. నవోదయ ఎంట్రన్స్ టెస్ట్‌ని. అదేవిధంగా లాస్ట్ డేట్ టు సబ్మిట్ ద ఆన్‌లైన్ అప్లికేషన్ 16వ తేదీ సెప్టెంబర్ 2024వ తేదీ అయితే చివరి రోజు. మనం ఆన్‌లైన్‌లో టెస్ట్ అప్లికేషన్ పెట్టుకోవడానికి. అదేవిధంగా మనం గాని చూస్తున్నట్లయితే ద ప్రాసెస్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ జేఎన్‌వీ సెలక్షన్ టెస్ట్ హాస్ బీన్ సింప్లిఫైడ్ త్రూ ఎన్ ఆన్‌లైన్ ప్రాసెస్. అంటే మీరు నవోదయ ఎగ్జామ్‌కి మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. మనమైతే నవోదయ విద్యాలయ అనేటటువంటి మెయిన్ వెబ్‌సైట్‌కెళ్ళి అయితే మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మరొక వీడియోలో మనం ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలనేది మనం చూద్దాం. అదేవిధంగా మనం గాని చూసినట్లయితే ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ ఇన్ సాఫ్ట్ కాపీ. అంటే జాయిన్ అవ్వడానికి విద్యార్థికి ఏ డాక్యుమెంట్స్ కావాలనేటటువంటి డీటెయిల్స్ అయితే వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. సర్టిఫికేట్ వెరిఫైడ్ బై ది హెడ్ మాస్టర్ మానిటరింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ క్యాండిడేట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్. అంటే దీనికి సంబంధించి వాళ్ళు మనకు ఒక ఫార్మాట్ అయితే ఇచ్చారండి. ఆ ఫార్మాట్‌లో అయితే మనం డీటెయిల్స్‌ని ఫిల్ చేసి ప్రస్తుతానికి ఏదైతే స్కూల్‌లో 5వ తరగతి వీళ్ళు చదువుతూ ఉన్నారో విద్యార్థి అక్కడ స్టడీ సర్టిఫికేట్‌ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా తీసుకోవాలనేది మనం తర్వాత వీడియోలో చూద్దాం. అదేవిధంగా విద్యార్థికి సంబంధించి ఇక్కడ ఒక ఫోటోగ్రాఫ్ కావాలి. అదేవిధంగా సిగ్నేచర్ ఆఫ్ పేరెంట్ వారి యొక్క తండ్రికి సంబంధించినటువంటి సంతకం. అదేవిధంగా సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ విద్యార్థికి సంబంధించినటువంటి సంతకం. అదేవిధంగా ఆధార్ డీటెయిల్స్ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ గవర్నమెంట్ అథారిటీ. అంటే ఇక్కడ విద్యార్థికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు గానీ, ఒకవేళ ఆధార్ కార్డు లేని పక్షంలో రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే నివాస ధృవీకరణ పత్రం. వారు అర్బన్ ఏరియాలో ఉన్నారా, రూరల్ ఏరియాలో ఉన్నారా అనేటటువంటిది వాళ్ళు వెరిఫికేషన్ చేసుకోవడం కోసమైతే మనం ఈ యొక్క సర్టిఫికేట్‌ను ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ పైన గవర్నమెంట్ అథారిటీ యొక్క సంతకం అయితే ఉంటుంది. Candidates applying for admission under rural category will have to process the certificate of competent authority to the effect that the schools where candidates studied class 3, 4 and 5 is located in rural area. 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి ఈ 3 క్లాసులు ఎవరైతే రూరల్ ఏరియాలో చదివి ఉంటారో వాళ్ళు మాత్రమే రూరల్ కేటగిరీలో ఈ సీట్‌ని పొందడానికైతే అర్హులు. అదేవిధంగా
హూ ఈజ్ ఎలిజిబుల్, ఎవరు అర్హులు అన్నట్లయితే అడ్మిషన్ ఆఫ్ క్యాండిడేట్ టు క్లాస్ 6th ఇన్ ఏ జేఎన్వి క్లాస్ డిస్టిక్ స్పెసిఫిక్, అంటే ఎవరైతే ఆ ప్రస్తుత జిల్లాలో చదువుతూ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ 5th క్లాస్ను వాళ్ళు మాత్రమే ఆ పర్టికులర్ జిల్లాలో ఉన్నటువంటి జవహర్ నవోదయ విద్యాలయ స్కూల్లో 6వ తరగతి అడ్మిషన్ పొందడానికి అయితే అర్హులు అన్నట్లు ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు వీళ్ళు నోటిఫికేషన్లో. కొంతమంది ఏం చేస్తారయ్యా అన్నట్లయితే అప్లికేషన్ పెట్టుకునే టైంలో వాళ్ళు కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తారండి. అయితే ఈ మిస్టేక్స్‌ని కరెక్షన్ చేసుకోవడం కోసం అయితే నోటిఫికేషన్ టైం అయిపోయిన తర్వాత అయితే మనకు 2 డేస్ టైం అయితే ఇస్తారు. అంటే కరెక్షన్ చేసుకోవడం కోసం. ఆ టైంలో అయితే మనం వీటిలనైతే కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అంటే తెలంగాణకు సంబంధించి హైదరాబాద్‌లో జవహర్ నవోదయ విద్యాలయ సెంటర్స్ అయితే లేవండి. ఎవరైతే ప్రస్తుతం 5th క్లాస్‌ను హైదరాబాద్‌లో చదువుతూ ఉన్నారో వారు ఈ యొక్క జవహర్ నవోదయ విద్యాలయ నోటిఫికేషన్‌లో అప్లికేషన్ పెట్టుకోవడానికి అనర్హులు. ఎందుకు అన్నట్లయితే వాళ్ళకి ఎటువంటి నవోదయ స్కూల్స్ అయితే లేవు. అయితే మీరు ఈ యొక్క నవోదయాలో సీట్ వచ్చిన తర్వాత మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేవి ఇచ్చారండి. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలి, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అదేవిధంగా 3rd, 4th, 5th క్లాస్ ఈ 3 వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్ ఇవ్వాలి. అదేవిధంగా మెడికల్ ఫిట్‌నెస్, అదేవిధంగా అండర్‌టేకింగ్ మైగ్రేషన్ సర్టిఫికేటు, ఏదన్నా పీహెచ్‌సీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ గాని అయినట్లయితే డిజేబిలిటీ సర్టిఫికేట్ అయితే ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీ గాని అన్నట్లయితే వారు వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్‌ని ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. ఓబీసీ గాని అన్నట్లయితే వాళ్ళు కూడా ఇక్కడైతే ఇవ్వవలసి ఉంటుందండి. ఏవేవి ఇవ్వాలి అనేవైతే ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. అదేవిధంగా మనం గాని చూసినట్లయితే ఇక్కడ మనకి ఎగ్జామ్ రాసే టైంలో క్వెషన్ పేపర్ అయితే డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో ఉంటుంది. అయితే ఏ లాంగ్వేజ్‌లో పిల్లలకి రావాలి అనేది మనం అప్లికేషన్ పెట్టే టైంలో అయితే మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీడియం ఆఫ్ క్వెషన్ పేపర్ అని చెప్పి మనకైతే ఒక ఆప్షన్ కనపడుతుంది. అది గాని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం అక్కడ ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ లాంగ్వేజ్‌లో అయితే మనకు క్వెషన్ పేపర్ బుక్‌లెట్‌ని అయితే ఇస్తారు. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ లాంగ్వేజెస్ ఉన్నాయండి. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, మరాఠీ, ఉర్దూ, ఒరియా అండ్ కన్నడ. ఈ భాషల్లో మనం ఏ భాషనైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మన విద్యార్థి అంటే మన యొక్క పిల్లవాడు ఏ భాషలో అయితే కంఫర్టబుల్‌గా ఉంటాడు, ఏ భాష అయితే అతనికి ఈజీగా ఉంటుంది అనేది చూసుకొని దాన్ని గాని మనం గాని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ భాషలో మనకు క్వెషన్ పేపర్‌ని అయితే ఇస్తారు. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అయితే ఇవి ఇచ్చారండి. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, మరాఠీ, ఉర్దూ వీటిల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ లాంగ్వేజెస్‌లో. భాషకు సంబంధించి క్వెషన్ పేపర్‌ని అయితే ఇస్తారు. అదేవిధంగా మనం ఈ యొక్క టెస్ట్‌కి సంబంధించి టైం గాని చూసినట్లయితే ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు అయితే ఈ ఎగ్జామ్ జరుగుతుందండి. ఈ ఎగ్జామ్‌లో మనకి 80 క్వెషన్స్ ఇస్తారు. 100 మార్కులకైతే ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఏవేవి ఇస్తారన్నయ్య అన్నట్లయితే మెంటల్ ఎబిలిటీ టెస్ట్‌కి సంబంధించి అయితే 40 క్వెషన్స్ ఇస్తారు. ఇవైతే 50 మార్కులకు ఉంటుంది. అదేవిధంగా అర్థమెటిక్‌కి సంబంధించి 20 క్వెషన్స్ వస్తాయి. దీనికి సంబంధించి 25 మార్క్స్ ఉంటాయి. లాంగ్వేజ్ టెస్ట్ అంటే ఇంగ్లీషు టెస్ట్ ఉంటుంది. దానికి సంబంధించి 20 క్వెషన్స్ ఉంటాయి. దీనికి గాను 25 మార్క్స్ ఉంటాయి. మనకు టోటల్‌గా 80 క్వెషన్స్ ఉంటాయి క్వెషన్ పేపర్‌లో వాళ్ళు ఇచ్చేటటువంటి బుక్‌లెట్‌లో. దీనికి గాను 100 మార్కులు నిర్ణయిస్తారు. టోటల్‌గా వచ్చేసి 2 గంటల సమయం ఉంటుంది. 11:30 నుంచి 1:30 వరకు ఎగ్జామ్ ఉంటుంది. మనకిక్కడ కొన్ని శాంపిల్ క్వెషన్స్ కూడా ఇచ్చారండి. ఎలా ఉంటుంది అని. ఏబీసీడీ అంటే 4 ఆప్షన్స్ ఉంటాయి ప్రతి క్వెషన్‌కి. మనం ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకైతే నెగెటివ్ మార్క్స్ అయితే ఉండవు. నేచర్ ఆఫ్ టెస్ట్ అంటున్నారు. అంటే ఇక్కడ శాంపిల్ క్వెషన్స్ ఇచ్చారు కొన్ని. ఏ విధంగా ఉంటుంది అనేటటువంటివైతే మనకిచ్చారండి. ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి లింక్‌ని అయితే నేను మీకు వీడియో డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరైతే లేట్ చేయకుండా ఎవరైతే తల్లిదండ్రులు ప్రస్తుతం వారి పిల్లలను 5th క్లాస్ చదివిస్తూ ఉన్నారో మీరు లేట్ చేయకుండా ఈ యొక్క అప్లికేషన్ అయితే పెట్టండి. ఎవరైతే పిల్లలు రూరల్ ఏరియాస్‌తో ప్రస్తుతానికి చదువుతూ ఉన్నారో వాళ్ళకి సీట్ వచ్చే అవకాశాలైతే చాలా మెండుగా ఉన్నాయి. ఒక్కసారి మీరు ఈ సీటు గాని సంపాదించారు అన్నట్లయితే పిల్లలు వాళ్ళ యొక్క మంచి పునాదికి మీరు సహాయపడిన వాళ్ళవుతారండి వాళ్ళ భవిష్యత్తుకి. ఎందుకు అన్నట్లయితే ఈ జవహర్ నవోదయ విద్యాలయ స్కూల్స్ అనేవి చాలా మంచి స్కూల్సు. కేంద్ర ప్రభుత్వ అధీనంలో నిర్వహించబడుతూ ఉన్నాయి. దీనిలో మీరు ఎటువంటి ఫీజునైతే కట్టవలసిన అవసరం లేదు. మంచిగా సీబీఎస్ఈ సిలబస్‌లో చెప్తారు. ఇంగ్లీష్ మీడియం అలానే కో ఎడ్యుకేషన్ సిలబస్‌లో ఉంటుంది. మనం తరువాతి వీడియోలో దీనికి ఎలా అప్లికేషన్ పెట్టాలి, స్టడీ సర్టిఫికేట్‌ని ఎలా ఫిల్ చేయాలి అనేటటువంటి డీటెయిల్స్‌ని అయితే చూద్దాం. థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.